అందరికీ నమస్కారం. సేవాభావం, పరోపకారం చాలామంది మనం ఒక్కసారి చరిత్ర తిరిగేస్తే చాలామంది తమ జీవితాలను సేవాభావంతో రోజు 10 మందికి సహాయపడుతూ తమకున్న దాన్ని వీలైనంత మందికి తమ సంపాదనను దానం చేస్తూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బును మంచి పనులకు ఉపయోగించేవారు గతంలో. అంతేకాకుండా తమకు చాలినంత డబ్బు మించి ఉన్నట్లయితే వాటిని ప్రజోపయోగకరమైన కార్యక్రమాలకు వాడేవాళ్ళు. పాత రోజుల్లో ఊరిలో తాగునీరు లేకపోతే బావిని తవ్వించేవాళ్ళు. ఇంకా పేద ప్రజలకు కలో గంజో ఒక పూట అందించేవారు. కొంతమంది అయితే అతిథులను అభ్యాగతులను ఇంటికి తీసుకువచ్చి అతిథి దేవోభవ అన్నట్లుగా వారికి అన్నపానాదులను వసతి సౌకర్యాలను కలిగించేటివాళ్ళు. కొంతమంది ఉచిత సత్రాలను నిర్మించి ఆ సత్రములో అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించేవారు. దేవాలయ నిర్మాణాలు చేసి ప్రజలలో ధార్మిక భావం, పరోపకార గుణం పెంపొందించడానికి అక్కడ నిత్య పూజలు చేయిస్తూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ప్రజల జీవిత విధానం ఎలా ఉండాలో అని చెప్పేటువంటి పురాణాల కథలు, ఇతిహాసాల కథలు వినిపిస్తూ ప్రజలను వక్ర మార్గంలో పోకుండా వాళ్ళను సరైన మార్గంలో పెట్టేటువంటి ఎన్నో కార్యక్రమాలు డబ్బున్న వాళ్ళు చేసేవాళ్ళు. డబ్బన్నది అంత సులభం కాదు సంపాదించడం. ఆ రోజు ఏమాత్రము పొరపాటు చేయకుండా మోసం కానీ అన్యాయం కానీ చట్ట విరుద్ధంగా కానీ డబ్బు సంపాదించేవాళ్ళు కాదు. పురుషార్థములలో డబ్బు ముఖ్యమే, కానీ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మం. అంటే ధర్మబద్ధంగా డబ్బు సంపాదించేవాళ్ళు అదే ధర్మబద్ధంగా 10 మందికి ఉపయోగించేవాళ్ళు. మరి రాను రాను ఏమిటిది? కలి మహిమ అంటారా? కృతయుగం నాటి ధర్మం త్రేతాయుగానికి తగ్గింది. త్రేతాయుగం నాటి ధర్మం ద్వాపరయుగానికి తగ్గిపోయింది. ద్వాపరయుగం నాటి ధర్మం కలియుగంలో తగ్గిపోయింది. అనేదానికంటే కనిపించకుండా పోయింది ధర్మం. తెల్లవారితే మనిషి లేచినప్పటి నుండి పూర్వమైతే లేచి శుచిగా దేవాలయానికి వెళ్ళి నమస్కరించి, భగవంతుడా నేను ఈరోజు 10 మందికి సహాయపడే ఒక మంచి పని నాతో చేయించవయ్యా అని వేడుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మనుషులు ఇల్లు విడిచి బయటికి అడుగు పెట్టగానే ఈరోజు కనీసం ఒక 10 మంది నెత్తిన టోపీ పెట్టి ఒక్క 10,000 రూపాయలన్నా ఈరోజు నేను సంపాదించుకొని ఇంటికి పోవాలనే వాళ్ళు ఎంతమందో. ఏమిటి ధనం ఈ కలియుగంలో ఇంత వికృతమైనటువంటి చేష్టలు మనిషితో చేయిస్తుందో అంతు చిక్కదు. ఎందుకంత చిక్కదు చెప్పు?
ఆశ ఉండొచ్చు కానీ గతంలో ఆశాజీవి మనిషి అని పెద్దలు చెప్పారు. ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. కానీ ఆశ రాను రాను దురాశగా మారిపోయింది. గతంలో ప్రజలకు తమకు కావలసినవి మాత్రమే నిత్య జీవనానికి ఆ రోజు వెళ్ళబుచ్చడానికి అవసరమైనంత మాత్రమే సంపాదించుకునేవాళ్ళు. తృప్తిగా ఉండేవాళ్ళు. అంటే నీడ్స్ అంటారు వాటిని. మనకు నీడ్స్ అంటే ఒక పూట అన్నం, ఏదో ఒక పూట అల్పాహారం, అలా జీవించడం. 5 వేళ్ళు నోట్లో పోవాలి కదా, ఆ జానడు కడుపు కనీసం ఒక్క పూటన్నా నిండాలి కదా అని జీవించేవాళ్ళు. కానీ ఈరోజు 3 పూటల 4 పూటల 5 పూటలు తినేవాడు కూడా సంపాదించలేనంత డబ్బు సంపాదిస్తున్నాడు. తన కుటుంబానికి, తన పిల్లలకు, తన భార్యకు, తన తల్లిదండ్రులకు అవసరమైనది మించి సంపాదిస్తున్నాడు. ఎప్పుడైతే మనకు అవసరం మించి ఉంటుందో ఆ డబ్బు ఊరికే ఉండదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అది తప్పు. మనీ మేక్స్ మంకీ థింగ్స్. డబ్బు ఉందంటే కోతి ఆలోచనలు. కోతి తన దగ్గర ఒక 2 పండ్లు ఉన్నాయి, తింటూ ఉంది. కానీ వేరొక కోతి దగ్గర ఉన్నటువంటి ఆ పండును కూడా లాక్కొని 3 పండ్లు తినాలనేటువంటి భావన కోతికి కలుగుతుంది. అది ఒక పశువు, దాని సహజ గుణం. మరి మనిషి తన దగ్గర తనకు కావాల్సినంత ఉంది, కానీ ఎదుటివాడి దగ్గర నాకంటే ఎక్కువ ఉంది అని దాన్ని లాక్కోవాలి. ఏం చేసి లాక్కోవాలి, ఎలా మోసం చేయాలి, తెల్లవారితే 10 మందిని ఎలా మోసం చేయాలి, నెత్తిన ఎలా గుడ్డ పెట్టాలి వాడికి అని ఆలోచించే మనస్తత్వం పెరిగిపోతూ ఉంది. వాడి బ్యాంక్ బ్యాలెన్సులు రోజు చూసుకొని వాడు అబ్బో ఎంత సంతోషమో వాడికి. ఆంధ్రా బ్యాంక్లో ఇంత ఉంది, కెనరా బ్యాంక్లో ఇంత ఉంది, సిండికేట్ బ్యాంక్లో ఇంత ఉంది, స్టేట్ బ్యాంక్లో ఇంత ఉంది అని దాన్ని రోజు చూసుకోవడం, కడుపు నింపుకోవడం. ఇంకా ఇనుపెట్టెలో ఉన్న బంగారు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు రోజు ఉదయాన్నే పూజ పేరుతో తీయడం, ఉందా లేదా జాగ్రత్తగా లెక్క పెట్టుకోవడం. అమ్మ లక్ష్మీదేవి బాగా ఉంది అని ఏదో 2 పూలతో అలా పూజ చేయడం, బీగం వేయడం, పడుకోవడం. అదే వాడికి కడుపు నింపుతూ ఉంది. ఇలా మనిషి అనేటువంటి వాడు మళ్ళా పైకి ఎంత భక్తులో చూస్తే వీనికి ఎంత దానకర్ణుడేమో వీడు. బలిచక్రవర్తి, శివ చక్రవర్తులను మించిపోయినటువంటి దానగుణమేమో ఉంది, త్యాగగుణం ఉందేమో వీడికి అనేటట్టు వేదిక మీద ఉపన్యాసాలు ఇవ్వడం. నేను నా కొన్ని స్వార్థపరుడు. నేను 10 మంది సంతోషంగా ఉంటే చాలు. మనసులో ఏమో 10 మందిని దోచుకుంటే చాలు అనుకుంటాడు. 10 మందికి మంచి చేస్తే చాలు అంటాడు. 10 హత్యలు చేస్తాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. పైకి మాట్లాడేది ఒకటి, వాని అంతరంగంలో ఉండేది ఒకటి. పైకి నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని. ఏదో ఒకరోజు గతి లేక మతి లేక ఏదైనా 10 మందికి సహాయం చేస్తే దాన్ని కొండంతలుగా చేస్తాడు. తన డబ్బా తానే కొట్టుకుంటాడు. ఇంగ్లీష్లో అంటారు బ్లోయింగ్ ఓన్ ట్రంపెట్స్. నేనున్నానే, ఇంత దానం చేశా, అంత దానం చేశా, అంతమందికి ఇది చేశా, చెరువులో పూడిక తీసి వాడి పొలానికి వేసుకున్నారు దాన్ని. ఇలా ఘోరంతా చేసి కొండంతలు చెప్పుకోవడం, లేనిపోని గొప్పలు చెప్పుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం, సులభంగా అమాయకులను మోసం చేసేవాళ్ళు ఎక్కువగా అయిపోయారు.
చట్టవిరుద్ధమైనటువంటి వ్యాపారాలు ఎన్నో, కల్తీ వ్యాపారాలు, ప్రతిదీ కల్తీ. తిరుపతి లడ్డూ కల్తీ చేశారే నెయ్యితో. స్వచ్ఛమైన నెయ్యి వేయకుండా కల్తీ నెయ్యితో లడ్డూలు చేయడం ఏమిటి? ఇంతటి దుర్మార్గమా? ఇది కలియుగము యొక్క ప్రభావమా? దైవం అంటే భయం లేదా? మళ్ళా హుండీలో లక్షలు వేస్తారే, ఎందుకు వేస్తారు? 10 లక్షలు వేసా 10 కోట్లు ఇవ్వు అని అడగడానికి. ఇలాంటి మనస్తత్వం పెరిగిపోవడం, వేలున్నవాడు లక్షలు సంపాదించడం, లక్షాధికారి కోటీశ్వరుడు కావడం జరిగిపోతూ ఉంది. అడుక్కు తినేవాడు ఇంకా ఏమీ లేకపోవడం, వాడు భిక్షాధికారి అయిపోవడం, భార్యాబిడ్డలకు ఉపవాసాలు పెట్టడం, పేదవాడు నిరుపేదవాడైపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడైపోతున్నాడు. వీరిని ఎవ్వరూ కట్టడి చేయలేరు. చట్టాలున్నాయి, చట్టాలన్నీ డబ్బున్న వాడికి చుట్టాలు. అలా జైలుకు వెళ్తాడు, ఇలా బెయిల్తో బయటకు వస్తాడు. దొంగ సాక్ష్యాలు. ఈ హత్య జరిగినప్పుడు నేను ఢిల్లీలో మినిస్టర్తో ఉన్నానంటాడు, హైదరాబాద్లో హోమ్ మినిస్టర్తో ఉన్నానంటాడు. ఇలాంటి సాక్ష్యాలు సృష్టించుకొని డబ్బు ఉంటే అయిపోయిందండి. పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కూడా సెల్యూట్ కొడతారు. వాడొక రౌడీ, వాడొక డాన్, వాడొక స్మగ్లర్, పోలీసు వానికి సెల్యూట్. ఇంకా మంత్రులు, వేలిముద్రగాళ్ళు కూడా మంత్రులు అయిపోతున్నారు. అలాంటి వానికి ఐపీఎస్ ఆఫీసర్స్ ఏంది, వాడి సేవలు చేయడం ఏంది? బూటు లేస్ కట్టమంటాడు వాడు. మంత్రి అయినాక ఐఏఎస్ ఆఫీసర్ని బూట్ లేస్ కట్టమంటాడు. ఎక్కడికి పోతున్నామో, ఏమైపోతుందో. ఈ 21వ శతాబ్దంలో ఇంకా ఏమేమి చూడాలో, ఎంత దుర్మార్గాలు చూడాలో. 10 ఏళ్ల పసిబాలను రేప్ చేస్తున్నారు, 60-70 ఏళ్ళ ముసలి ఆడవాళ్ళను రేప్ చేస్తున్నారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు పెరిగిపోతున్నాయి. బస్సు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, ఆటోలో పోవాలన్నా, అసలు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టాలన్నా భయపడుతూ జీవించేటువంటి రోజులు వచ్చాయి. గుండెలు అరచేతిలో పట్టుకొని తిరగాల్సినటువంటి రోజులు వస్తున్నాయి. మగవాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇంకా అమ్మాయిల పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి పాపం. కుటుంబ పోషణ కోసం, తల్లిదండ్రులను పోషించడాని కోసం ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం కోసం బయటికి వస్తున్నారు. ఎలాంటిదో ఏదో ఒక ఉద్యోగం ఎక్కడో ఒక చోట దొరికితే చాలని వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి అధికారులు ఉంటారో, ఎలాంటి బాస్ ఉంటాడో, మాటికి చెయ్యి తాకడం, మాటికి భుజం మీద చెయ్యి వేయడం, వాని యొక్క కామ క్రీడ వక్రరూపం దాల్చడం, వాని కోతి చేష్టలు, వెధవ చేష్టలు తట్టుకుంటూ కుళ్ళిపోతూ అమ్మాయిలు బయట ఉద్యోగాలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారు. అటువంటి అమ్మాయిలు పై అత్యాచారాలు చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, సాక్ష్యాలు ప్రేక్షక పాత్ర వహించేదే కాదు, పోలీసులు సాక్ష్యాలు తారుమారు చేసేస్తున్నారు. మంత్రి కొడుకు అత్యాచారం చేస్తే వాడు ఆ సమయంలో ఎక్కడో ఉన్నాడని సాక్ష్యాలు సృష్టించి ఎవడో ఒక విధవను వేస్ట్ ఫెలోని పట్టుకొని వచ్చి 60 ఏళ్ళ ముసలిని పట్టుకొచ్చి జైల్లోకి వేసి వీడే వాడు అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు అని వాడు ఒప్పుకున్నట్లు కేసు సృష్టించడం, మంత్రి కొడుకును విచ్చలవిడిగా వదిలేయడం. జడ్జిలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కోర్టుకు సాక్ష్యం ముఖ్యం. ఈ వకీళ్ళు డబ్బు కోసం ఎలాంటి సాక్ష్యాలన్నా సృష్టిస్తారు, ఎలాంటి తప్పుడు మార్గాలైనా సృష్టిస్తారు. ఆ న్యాయ దేవతకు కంటికి కట్టిన గుడ్డ విప్పారు.
విప్పినా ఆమె చూస్తూ ఉందనే భయం ఒక్కడికి లేదు, ఎవ్వడికి లేదు. చదువుకున్న వాడికి లేదు, రౌడీకి లేదు, చదువు రాని వాడికి తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఏమేమో ఎదుర్కోవాలి. ఏదో అలా ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఈ వీడియో చేసేసాను. నచ్చితే లైక్ చేయండి, లేదు ఒక కామెంట్, తాతగారు బాగలేదు మీ వీడియో, ఏదో పర్వాలేదు, బాగానే ఉందండి ఎందుకు అని ఏదో ఒక కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. ఉందనా? ఇక ఉంటా.